వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ అంశము కూడా ఇవ్వని అంశాలు కూడా అమలు చేసి చూపించడం జరిగింది. ఇచ్చిన అంశాన్ని మీరే వాళ్ళ పార్టీ వాళ్ళే నిన్న మొన్న సోషల్ మీడియాలో చూస్తే వారి పార్టీకి అంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులే అదేవిధంగా ప్రధాన మీడియాగా చెప్పుకున్న మీడియాల్లోనే చెప్పడం జరుగుతుంది. ఈ ముఖ్యమంత్రులు అందరిలో ఇచ్చిన మాటని తూచా తప్పకుండా మొదటి నెలనే మేనిఫెస్టోని ప్రారంభించి అమలు చేసి ప్రజలకు ఫలితాలు అందించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికే పేరు ఉంది అని చెప్పి వారే చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఈ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం చెప్పారు? చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్పష్టంగా చెప్పారు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు, ఈ రాష్ట్రంలో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో తెలుసు, అయినప్పటికీ కూడా మేము ఆదాయాలు సమకూర్చి మీకు ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పారు. చెప్పి ఇదిగో అదిగో ఇస్తాము, వస్తుంది ఉచిత బస్సు వస్తుంది, అమ్మఒడి వస్తుంది, లేకపోతే నీకు 18,000 వస్తుంది, నీకు 15,000 వస్తుంది, రైతుకి 20,000 వస్తుంది, నేతన్నకి ఇది వస్తుంది, లేకపోతే ఇంకొకరికి అది వస్తుంది అని చెప్పి చెప్పడమే తప్ప ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు. అందుచేత ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, విద్యాపరమైన ఇబ్బందులు ఇవన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళకి అండగా ఎవరు ఉండాలి? మరి ప్రభుత్వం అండగా లేనప్పుడు ప్రతిపక్షమే అండగా ఉండాలి. కనీసం మేము అందరం కూడా మీకున్నాం, మీరు భయపడద్దు, మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, మీకు ఇచ్చిన హామీలు అమలు చేసేలాగా మేము వెన్నంటూ ఉంటామని భరోసా ఇవ్వకపోతే ఎవరిస్తారు? అంతేకాకుండా ఇచ్చినట్టుగా మేనిఫెస్టోని అమలు చేసిన వ్యక్తులుగా గర్వంగా మేమందరం కూడా ప్రజల పక్షాన్ని నిలుస్తున్నాం.